హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మోదీ గవర్నమెంట్పై ప్రశంసలు కురిపించారు. మోదీ గవర్నమెంట్ అనుకుంటే నా ప్రభుత్వాన్ని తన కాళ్ళ దగ్గరికి తీసుకురాగలదు, కానీ మోదీ అలా అస్సలు ఎప్పుడూ చేయలేదు. మాకు ఎంత అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చారు. మేము అడిగినప్పుడల్లా మా రాష్ట్రానికి నిధులు అందిస్తూ వచ్చారు. కాశ్మీర్కు అనేక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అయినా కూడా మోదీ గవర్నమెంట్ వాటన్నిటిని ఓవర్కమ్ చేసేందుకు మాకు ఎంతగానో హెల్ప్ అయ్యారు. అనేక స్కీమ్లు సైతం కాశ్మీర్కు అమలు చేయడం వల్ల మా రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది. జనరల్గా ఇండియాలో అన్ని విపక్ష పార్టీలు చెప్పేది ఒకటే, అదేమిటంటే మా రాష్ట్రానికి అసలు నిధులే ఇవ్వడం లేదని, మా రాష్ట్రాన్ని కేంద్రం అన్యాయం చేస్తుంది అని, మేము విపక్ష పార్టీలు అవ్వడం వల్ల మాత్రమే మోదీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని అన్ని రాష్ట్రాల నాయకులు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. అసలు మోదీ గవర్నమెంట్ అలా ఎప్పుడూ చేయలేదు, మాకైతే కావాల్సిన నిధుల కంటే ₹1 ఎక్కువ ఇచ్చిందే తప్ప ఎప్పుడూ కూడా మాకు తక్కువ చేయలేదు అనే విధంగా తాజాగా ఆయన ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మోదీ గవర్నమెంట్ విపక్ష పార్టీలని కాదు, ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా రాష్ట్రాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినారియో మొత్తాన్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మన దేశంలో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలు పెద్దగా చెప్పే ఆరోపణ ఏమిటంటే మోదీ గవర్నమెంట్ మా రాష్ట్రానికి ఏమీ డబ్బులు ఇవ్వడం లేదు, మా రాష్ట్రం అడుక్కు తినే పరిస్థితిలో ఉంది, మోదీ ₹1 కూడా రాల్చడం లేదు, సెంట్రల్ నిధులు మాకు అసలు రావడం లేదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం అనే విధంగా విపక్ష పార్టీలు ఏ రాష్ట్రాలు అయితే పాలిస్తూ ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆరోపణ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి ఆరోపణలను చాలా ఎక్కువగా గుప్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆయా పార్టీల మోటో ఏమిటంటే మేము దక్షిణాది రాష్ట్రాలు కావడం వల్ల మాత్రమే మాపై ఇంత వివక్ష చూపిస్తూ ఉన్నారు. బీజేపీ ఉత్తరాది రాష్ట్రము, ఆ ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉన్నారు, మాకు పూర్తిగా అన్యాయం చేసేస్తున్నారు అనే విధంగా దక్షిణాది రాష్ట్రాలు గతంలో అనేక సార్లు ఆరోపణలు చేశాయి. మరీ ముఖ్యంగా కర్ణాటకలో అయితే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు ఒక వ్యాఖ్యను చేశారు. సెంట్రల్ గనక మాపై ఇదే విధంగా వివక్షను చూపిస్తే ఖచ్చితంగా ప్రత్యేక దేశం అడిగే ఆ సందర్భం కూడా భవిష్యత్తులో వస్తుందేమో అనే విధంగా 2024లో ఆయన వ్యాఖ్యానం చేశాడు. అదేవిధంగా డిఎంకే పార్టీ నాయకులు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై మీరు వివక్ష చూపిస్తే ఖచ్చితంగా ప్రత్యేక దేశం అనే ఉద్యమం వస్తుంది, అప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ను బెదిరించే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలన్నీ కూడా మోదీని వ్యతిరేకించడం, ముఖ్యంగా ఈ దేశంలో మాకు డబ్బులు ఇవ్వడం లేదు, తద్వారా మేము అభివృద్ధి చేయడం లేదు అనే వాదనను ఎందుకు ఎక్కువగా తమ భుజాలపై మోసుకుని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాయంటే ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది ఏమీ జరగకుండా ఆ రాష్ట్రాలన్నీ కూడా గ్యారంటీ పథకాలు లేదంటే ఉచిత హామీలు ఇలాంటివి ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతూ ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా డబ్బుల పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయే తప్ప ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది అసలు జరగడం లేదు. ముఖ్యంగా కర్ణాటకలో అయితే కొద్ది నెలల క్రితం ఏకంగా ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము ఒక ఎమ్మెల్యే అయి ఉండి తమ నియోజకవర్గాల్లో కనీసం ఒక సీసీ రోడ్డు సైతం వేయించలేని దుర్మార్గపు పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ప్రజలు స్థానికంగా వెళ్ళి అడిగితే నిలదీసే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ అనేది ₹1 కూడా ఇవ్వడం లేదు. ఇదే విధంగా ఉంటే మేము ఎలా పని చేసుకోవాలి అనే విధంగా కర్ణాటక ప్రభుత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా గ్యారంటీలను అమలు చేయడం, తద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులన్నిటినీ కూడా ఈ గ్యారంటీలకి అమలు చేస్తూ ఉండటం వల్ల లోకల్గా అభివృద్ధి చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ అభివృద్ధి లోపాన్ని ఈ పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్పై ఎత్తి చూపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ ద్వారా వచ్చే నిధులన్నిటినీ కూడా రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు టైం టు టైం అందించే ప్రయత్నాలే చేస్తుంది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాలకు ఏమైనా సపరేట్గా పథకాలు కావాలా అనే విషయంపై కూడా
ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. ఒమర్ అబ్దుల్లా ఈ ఇంటర్వ్యూలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే ముఖ్యంగా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు స్పెషల్ అసిస్టెంట్ స్కీమ్ అనేది ఒకటి అమలు అవుతుంది. అంటే ఆయా రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పు తీసుకోవచ్చు. ఈ తీసుకున్న అప్పును 50 ఏళ్ల తర్వాత తిరిగి పే చేయొచ్చు. సో అప్పటికి చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధి ప్రాజెక్టులు అనేవి అప్పటికి ఇన్కమ్ ఇస్తూ ఉంటాయి కాబట్టి అప్పట్లో తీర్చడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా జస్ట్ రాష్ట్రాలకు మాత్రమే అమలు చేసే ఈ స్కీమ్ను నేను అడిగిన వెంటనే మా కేంద్ర పాలిత ప్రాంతమైనా కూడా మాకు ఈ స్కీమ్ను అమలు చేయడానికి మోదీ గవర్నమెంట్ ఒప్పుకుంది. సో దీనివల్ల జమ్మూ కాశ్మీర్కు చాలా ఎక్కువగా నిధులు తెచ్చుకున్నాను. తద్వారా నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడానికి నాకు ఇప్పుడు వీలవుతుంది అనే విధంగా ఒమర్ అబ్దుల్లానే చెప్పారు. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాలకు ఏదైనా స్కీమ్లు కావాలన్నా కూడా మోదీ గవర్నమెంట్ను ఒక్క మాట అడిగితే చాలు వెంటనే చేసి పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా అన్ని రాష్ట్రాలను ఈక్వల్గా చూస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ గవర్నమెంట్ ముందుకు వెళ్తున్నా కూడా ఈ విపక్ష పార్టీల రాష్ట్రాలన్నీ కూడా మోదీ గవర్నమెంట్పై అసత్య ఆరోపణలను గుప్పిస్తూనే ఉన్నాయి. తద్వారా తమ రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. నిజానికి ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పేచీ పెట్టుకోవడం వల్ల ఆయా రాష్ట్రాలే పూర్తిగా నష్టపోతాయి అన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలము ఇక్కడ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను కేసీఆర్ వ్యతిరేకించారు. మా రాష్ట్రంలో హెల్త్ పరంగా చాలా స్కీమ్లు అమలవుతూ ఉన్నాయి కాబట్టి సెంట్రల్కు సంబంధించిన ఈ స్కీమ్ మాకు అవసరమే లేదు అనే విధంగా కేసీఆర్ గతంలో ప్రవర్తించారు. ఎందుకంటే ఈ స్కీమ్ను కనుక రాష్ట్రంలో అమలు చేసే దానిపై మోదీ ఫోటో ఉంటుంది కాబట్టి దాని క్రెడిట్స్ అంతా మోదీకి వెళ్ళిపోతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాదు అనే ఉద్దేశంతో మాత్రమే జస్ట్ ఫోటో వల్ల మాత్రమే రాష్ట్రంలో ఇంత పెద్ద స్కీమ్ అమలు కాకుండా కేసీఆర్ గతంలో అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన గద్దె దిగిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అనేది అమలు అవుతూ వస్తుంది. సో ఈ విధంగా సెంట్రల్తో రాజకీయ ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో కేజ్రీవాల్ కూడా ఇదే విధంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను అమలు చేయలేదు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్లో ఈ స్కీమ్ అనేది అమలు కావడం లేదు. తద్వారా పేదలు వైద్యం చేయించుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ నెలకొంది. సో ఈ విధంగా కేంద్రంతో జస్ట్ రాజకీయపరమైన పేచీ పెట్టుకోవడానికి మాత్రమే, తమ అభివృద్ధిని కప్పిపుచ్చుకోవడానికి, అంటే తాము అభివృద్ధి చేయలేదు అంటే అది కేంద్రం వల్ల మాత్రమే అని చెప్పడానికి మాత్రమే ఈ పార్టీలన్నీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలకు తీరని అన్యాయాన్ని చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తమ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు చేసుకుంటాం అనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్నే ఎదిరిస్తూ ఉన్నాయి. అంటే జస్ట్ రాజకీయ లబ్ధి కోసం ఈ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయి అనడానికి ఇదే స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తుంది. ముఖ్యంగా మోదీ గవర్నమెంట్ చేస్తున్న మేలును ఒకవైపు ఒమర్ అబ్దుల్లా లాంటి విపక్ష పార్టీల నేతలు పొగుడుతూ ఉంటే, మరోవైపు ఈ డిఎంకేతో పాటు ఇండి కూటమి పార్టీలు అన్నీ కూడా మోదీ గవర్నమెంట్ను వ్యతిరేకించడానికి కేవలం తమ రాజకీయ లబ్ధి మాత్రమే కారణమని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.